సరిగ్గా 2 రోజుల క్రితం 9 మంది ప్రెస్ ముందుకు వచ్చారు. లడ్డూ ఇష్యూ పైన డిఫెన్స్‌లో పడిపోయేలేకి వాళ్ళు ఆడిన అబద్ధాలు జనాలు చీదరించుకునేలేకి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందుకు వచ్చేసి లడ్డూ ఇష్యూ పైన ఎదురుదాడి చేయడం ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ వాళ్ళందరూ. ఇక నాడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారికి ఆదేశాలు జారీ చేశారు. మేము ఒక్కరే కాదు, మీరు కూడా మాట్లాడండి, మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడాలా, మీ పార్టీ సంబంధించిన హిందుత్వవాదులు ఎవరైతే ఉంటారో మీరు మాట్లాడితేనే ఈ ఇష్యూ ఇంకా గట్టిగా వెళ్ళిపోద్ది, మీరెవరు మాట్లాడట్లేదు అని చెప్పి. వాస్తవానికి బీజేపీ అగ్రనాయకత్వం ఎందుకు మాట్లాడట్లేదంటే లడ్డూలో జంతుకోవు అనేది కలవలేదు అని చెప్పి సిబిఐ కూడా సుప్రీంకోర్టుకి సమర్పించినటువంటి ఫైనల్ ఛార్జ్షీట్లో చెప్పేసింది. ఇదే ఇష్యూ చంద్రబాబు నాయుడు గారు 2024 సెప్టెంబర్లో మాట్లాడినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు కానీ, ఆర్ఎస్ఎస్ పెద్ద నాయకులు కానీ, అమిత్ షా గారు కానీ, బీజేపీ అగ్రనాయకత్వం ఎవరు కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడాలి. అప్పుడు పీక్ లెవెల్లో ఉన్నప్పుడు ఇంకా ఆ రోజు వాళ్ళకి తెలుసు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఆడే రాజకీయ గేమ్ అని. ఇక ఈ రోజు వచ్చేసేలేకి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. ఇక బీజేపీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నేషనల్ మీడియాని యాక్టివేట్ చేసుకున్నారు. ఆయనకి నేషనల్ మీడియా నెట్వర్క్ని ఆయన ఫస్ట్ నుంచి వాడుకొని అవతల మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి యాజ్ యూజువల్లీ రిపబ్లిక్ టీవీ, ఆ తర్వాత కొన్ని న్యూస్ 18 అదేదో ఉంది ఆ ఛానల్ని, ఇట్లా కొన్ని ఛానల్ని యాక్టివేట్ చేశారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని యాక్టివేట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి నాగబాబు గారిని, వాళ్ళ పార్టీ వాళ్ళందరినీ యాక్టివేట్ చేశారు. ఇంకో పక్క బీజేపీ, ఇందాక విహెచ్పి నేషనల్ స్పోక్స్ పర్సన్ ఎవరో మాట్లాడారు. ఇక విహెచ్పి వాళ్ళు, స్టేట్ వాళ్ళు అయితే మాత్రం లడ్డు మీద రాజకీయం చేయొద్దు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక బీజేపీ వాళ్ళు అయితే మాత్రం ఈరోజు పబ్లిక్గా ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడారు బీజేపీ నాయకుల సమావేశంలోనే, లడ్డూలో వైసీపీఏ పై చేయి సాధించిందని చెప్పి. అంటే ఇక 2 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఆయన డిఫెన్స్లో పడ్డారు అని చెప్పి పబ్లిక్ అనుకుంటుంటే వాళ్ళ నాయకుడి ద్వారానే బీజేపీ తరపునే లడ్డూలో డిఫెన్స్లో పడ్డారని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ కమ్మటి పాలన అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే కమ్మ వాళ్ళకి ఒకటికే కాదు, మిగిలిన అన్ని కులాలకి చేయండి అని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారు అర్థం. ఇంకా వైసీపీ వాళ్ళని ఎట్లా టార్గెట్ చేసుకుంటూ ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నా కూడా ఇక్కడ కూటమి సభ్యుడే మాట్లాడటం మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది. కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అని చెప్పి ఇదే ఒక ఉదాహరణ. ఎందుకంటే పక్కన అధ్యక్షుడు మాధవ్ గారు కూర్చున్నారు, ఆపే ప్రయత్నం చేయాలి. ఆ పక్కన బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా ఆదినారాయణ రెడ్డి గారి మాటల్ని ఆపే ప్రయత్నం చేయాల. ఆదినారాయణ రెడ్డి గారి మాటలను ఆపే ప్రయత్నం చేయకపోవడంతో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆదినారాయణ రెడ్డి గారి మాటలను సమర్థిస్తున్నట్టు. అంటే ఇప్పుడు కూటమి పరిపాలన కమ్మవారి పాలనలా మారిపోయిందని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారి స్టేట్మెంట్. చూస్తే పరిస్థితి ఎలా ఉందో చూడండి. అంటే బీజేపీ వాళ్ళు కూడా ఈ పరిపాలనలో ఇమ్మల్లా పోతూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఆల్రెడీ చాలామంది ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, మాకు ఈ పరిపాలన నచ్చలేదు అని కొంతమంది. ఇంకొంతమంది ఏమో సోషల్ మీడియాలో చూస్తున్నాం పోస్టులు, ఇంకొంతమంది ఏమో మాకు అన్యాయం జరుగుతుందని ఇంకొంతమంది ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అయితే జనసేనకి రాజీనామా చేసి బయటకు వస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు అంటూ ఉన్నారు. కానీ బీజేపీ ఆ నేషనల్ ఏదైతే కేంద్రం తీసుకునే డెసిషన్ మీద ఉంటుంది కదా, ఎన్డీఏ అగ్రనాయకత్వంలో నరేంద్ర మోడీ గారు ఉండకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది చివరిలో కలిసింది కాదు బీజేపీ. ఇక వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. ఇదే బీజేపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమిత్ షా గారి పైన రాళ్ళు వేయించారు తిరుపతిలో. ఇక ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళలను కూడా కొన్ని చీప్ కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యాజ్ యూజువల్ అన్నా కూడా అది ఏదైనా తెలుసుకుందాం అనే దిశగా మనం ఉన్నాం కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఆదినారాయణ రెడ్డి గారు గతంలో మంత్రులను ఉద్దేశిస్తూ మాట్లాడాడు, మా కర్మ ఇటువంటి వాళ్ళు, ఇదేం పరిపాలన అన్నట్టుంది, సబ్జెక్ట్ లేదు, ఏమీ లేదు, అదొక స్టేట్మెంట్. రెండోది జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో ఇష్యూ. మూడోది ఎంపీ, స్వయంగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారితో ఇష్యూ. ఆ తర్వాత ఈ కూటమి సభ్యులే ఐఏఎస్లు పనితీరులు బాగాలేదు 5 అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఈ స్కాములు ఇరుక్కున్నాయి, అంటే సెక్స్ స్కాములు ఎట్లాంటి వాళ్ళు ఇరుక్కున్నాయి. ఇవన్నీ ఎట్లా ఉందంటే ఇదొక పరిపాలన చేతగాని వ్యవస్థలా తయారైపోయింది. చంద్రబాబు నాయుడు గారు నడపలేకపోతున్నారు. అయితే దాడులు, అయితే రెడ్ బుక్ పేరిట కేసులు, ఇదే తిప్పుతూ ఉన్నారు. కానీ బీజేపీ తరఫున ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఏ ఒక్కరు ఆపే ప్రయత్నం చేయాలి, అది మాత్రం మనం ఇక్కడ గట్టిగా పాయింట్ చేయాలి.